హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. చాలా మందికి వాయిస్ అనేది చాలా క్లియర్‌గా అయితే లేదంటున్నారు. సారీ ఫ్రెండ్స్. డెఫినెట్‌లీ కమింగ్ వీడియోస్‌లో అయితే పవర్‌ఫుల్‌గా వీడియోస్ క్వాలిటీ తర్వాత సౌండ్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్‌మెంట్ అయితే చేద్దాం. ఈరోజు క్వాలిటీ ఏ విధంగా ఉంది? 10కి ఔట్ ఆఫ్ 10 లేదంటే 10కి 10.9 లేదని 9.9 అనేది కింద కామెంట్ చేయండి. ఈరోజు కొద్దిగా వాయిస్ అయితే చాలా క్లారిటీగా అయితే వినపడడానికైతే ట్రై చేస్తాం. ఓకే. మళ్ళీ ఆల్ చెక్ చేస్తా అన్నీ బాగానే ఉన్నాయి. రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో డిస్కషన్ అయితే చేద్దాం. ముందుగా రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ అయితే ఉంది. ఫ్రైడే వచ్చేసి సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కదా! మనం సెన్సెక్స్ అయితే చెక్ చేద్దాం. ఒకసారి కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలి. సెన్సెక్స్ ఎక్స్‌పైరీ రేపేనా కాదా అనేది చూద్దాం. ఎందుకంటే అన్నీ చేంజ్ అయినాయి గదా! చూడాలి ఒకసారి సెన్సెక్స్ ఎక్స్‌పైరీ 25 కాదా అనేది. 65,250 సీఈ కొడితే తెలుస్తుంది మనకి. ఓకే. రేపే సెన్సెక్స్ ఎక్స్‌పైరీ. కాల్కులేషన్స్ 2 సమానంగా ఉన్నాయి. అటు ఇటు తేడాలేం లేవు. చూద్దాం మార్కెట్ అనాలిసిస్ ఏ విధంగా. ఓకే. మార్కెట్ అయితే ప్రతిసారి లోయర్‌లో చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే వస్తుంది. పైనుంచి ఒక ట్రెండ్ లైన్ ఏసాం. ట్రెండ్ లైన్ రిజెక్షన్ అయితే వచ్చింది. ఫస్ట్ టైమ్ అయితే కాలేకపోయింది. మళ్ళీ మార్కెట్ ట్రెండ్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తదా లేదా అనే క్వెషన్స్ అయితే ఉన్నాయి. 2 డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. డౌన్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం బాబు. ప్రెజెంట్ వచ్చేసి ఈ 65,000 అనేది ఒక సపోర్ట్ లెవెల్. తర్వాత ఇది వచ్చేసి ఇది ఒక రెసిస్టెన్స్‌గా తీసుకుందాం ఈ లెవెల్. 65,600 రెసిస్టెన్స్ ప్రెజెంట్ ఉన్న లెవెల్ రెసిస్టెన్స్. ఓకే. హైయర్ లెవెల్స్ నుంచి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. పడే మార్కెట్‌లో హైయర్ లెవెల్స్ నుంచి రిజెక్ట్ అయితే కావాలి. ఇప్పుడు మంచి రిజెక్షన్ అయి ఫాల్ అయింది. చూద్దాం మనం సెల్లింగ్ సైడ్ అయితే అంటే పీఈ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. మార్కెటు పెరిగితే బాగుండు. పెరిగితే మనకు ఆపర్చునిటీ అనేది వస్తది. ఆల్రెడీ పడింది కాబట్టి మళ్ళీ అంత ఆపర్చునిటీ అయితే రాదు. కాబట్టి హీరో టు జీరో కాల్ అని వచ్చేసి మనం బయింగ్ సైడ్ అన్నా, పీఈ సైడ్ అన్నా ప్లాన్ చేద్దాం. రెసిస్టెన్స్ దగ్గరకొస్తే మనకి మంచి పీఈ సైడ్ ప్లాన్ చేద్దాం. మీకు టెలిగ్రామ్‌లో జాయిన్ అయిపోతే జాయిన్ కండి. నేను ఏ విధంగా పొజిషన్ తీసుకుంటాననేది టెలిగ్రామ్‌లో అయితే అప్డేట్ అయితే చేస్తా. ఓకే. మళ్ళీ ఇప్పుడు లైవ్‌లో అయితే కలుద్దాం. ఓకేనా? దిస్ ఈస్ ద చార్ట్ అనాలిసిస్. ఇవి నోట్ అయితే చేసుకోండి. మళ్ళీ అయితే మీకు ఫ్యూచర్‌లో అప్డేట్ చేస్తా. బ్యాంక్ నిఫ్టీ చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే మంచి రిజెక్షనే అయింది. ఈరోజు ఒక 500 పాయింట్లు అయితే ర్యాలీ చేసింది. 500 పాయింట్లు పెరిగింది గానీ, అలానే ర్యాలీ చేయడమే క్వెషన్స్ అయితే ఉన్నాయి. అది ఎందుకు డౌన్ సైడ్ వచ్చిందనేది క్లారిటీ అయితే లేదు కానీ, మార్కెట్ అయితే నిన్న క్లోజింగ్ దగ్గరే క్లోజ్ అయింది. కానీ ఈరోజు హై టచ్ చేసి వచ్చిందంటే కొద్దిగా బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారని. బట్ మనకి మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ అయితే వేస్తాం కదా! ఈ ట్రెండ్ లైన్ అయితే మళ్ళీ బ్రేక్ చేస్తే ట్రెండ్ అనేది మనం కన్ఫర్మేషన్ అయితే చేసుకుందాం. అంతవరకు కొద్దిగా మన పని తెలుసు కదా! ఆల్వేస్ డౌన్ ట్రెండ్. చూద్దాం. మనం ఏదైతే ట్రెండ్ లైన్ వేసామో ఈ ట్రెండ్ లైన్ దగ్గరకొచ్చి మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్ 44,150 తర్వాత 43,700-800 రెసిస్టెన్స్ వచ్చేసి ఈ లెవెల్ మనం 44,700 తర్వాత వచ్చేసి ఈ లెవెల్. మనం ఈరోజు ఇక్కడైతే తీసుకున్నామో ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గరే మనకి రిజెక్షన్ అయితే జరిగింది. రౌండ్ ఫిగర్ కూడా 45,000 అనేది రెసిస్టెన్స్‌గా తీసుకొని మార్కెట్‌లో అయితే మంచి ఫాల్ అయితే వచ్చింది. ఈ ర్యాలీ చేస్తదా లేదా అనేది డౌన్ ట్రెండ్ అనేది ఒక క్వెషన్ అయితే నడుస్తుంది. ఇప్పుడు సైడ్ వేస్ టు అప్ ట్రెండ్ అయితే ఉంది. చూద్దాం ఓవరాల్‌గా మనమైతే సెల్లింగ్ సైడ్ అయితే అంటే మార్కెట్ కింద పడుతుందని ప్లాన్ చేద్దాం. ఇది హాల్ట్ అయితే చేయాలి. ఒక ఫ్లాగ్ రూపంలో అయితే ఫైట్ అయితే చేస్తుందని నేను అనుకున్నాను. ఆల్రెడీ ట్రెండ్ నడిచింది కాబట్టి ఇది ఒక ఫ్లాగ్ రూపంలో చేయాలి. ఓకేనా?
దీన్నొచ్చేసి మనము ప్రెజెంట్ వచ్చేసి డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. డైలీలో కూడా చెప్పా కదా! డైలీలో కూడా 1 అవర్‌లో అయితే ఫ్లాగ్ రూపంలో చేయాలి. ఇంగా ఫ్లాగ్ అయితే చేయలేదు గానీ, హైయర్ లెవెల్స్ దగ్గర నుంచి రిజెక్షన్ అయింది. అది సస్టైన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తదా లేదనే క్వెషన్స్. కానీ హైయర్ హై వేసుకుంటూ వెళ్తుంది కాబట్టి బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు అనుకున్నా. కానీ నేనైతే రెసిస్టెన్స్ దగ్గరకొస్తే కొద్దిగా సెల్ ఆఫ్ వస్తది కాబట్టి ఈ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. అదేవిధంగా నిఫ్టీ అయితే అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ అయితే చూడొచ్చు. ఈరోజు ఆల్మోస్ట్ అయితే మంచి డౌన్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. నిఫ్టీ అయితే కొద్దిగా వీక్ ఉన్నట్లు కనబడుతుంది. ఆల్మోస్ట్ 200 పాయింట్లు గ్యాప్ డౌన్ సైడ్ వచ్చింది. గ్యాప్ అప్ వచ్చేసి ఒక 50 పాయింట్లు నుంచి 100 పాయింట్లు అయితే గ్యాప్ అప్ వచ్చింది. తర్వాత ర్యాలీ చేసింది. ర్యాలీ చేసి మార్కెట్ డౌన్ ఫాల్. అలా ఇది ఒక పరిమాణంగా హఠాత్తు మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మళ్ళీ మనం బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. ప్రెజెంట్ వచ్చేసి డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాం మనం. ఎందుకు డౌన్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం? మార్కెట్ అయితే ఈ లెవెల్స్‌ని సస్టైన్ చేస్తుందా లేదా మనకి ఇట్లా కింద నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది. కానీ రీటెస్ట్ అయితే కావాలి. అది సస్టైన్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఈ లెవెల్స్ దగ్గర అనేది సపోర్ట్ లెవెల్‌గా యాక్ట్ చేస్తుంది. 19,350 ఒక సపోర్ట్ లెవెల్. తర్వాత ఈ లెవెల్ ఒక సపోర్ట్ లెవెల్‌గా తీసుకుంది. మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇది ఒక రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ ఆగింది. ఇది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్‌ఫుల్. రేపు ఇది కూడా మార్కెట్ అయితే డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఆల్రెడీ ఫస్ట్ టైమ్ వచ్చింది. సెకండ్ టైమ్ వచ్చింది. థర్డ్ టైమ్ వచ్చి డౌన్ సైడ్ బ్రేక్ చేస్తదా లేదా? సస్టైన్ అవుతుందా లేదా? ఈ 19,215 బ్రేక్ చేస్తదా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది క్వెషన్స్ అయితే ఉన్నాయి. మనమైతే డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఇక్కడ నాకైతే హైయర్ లెవెల్స్ దగ్గర నుంచి రిజెక్షన్ డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా. అది డౌన్ సైడ్ స్ట్రాంగ్‌గా బ్రేక్ ఇస్తే మనకి ఇంకా మంచిగా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా నేను ప్లాన్ చేస్తున్నా. కానీ బ్యాంక్ నిఫ్టీ రేపుడు పడడానికైతే చాలా దూరం ఉంది. ఇన్ని పాయింట్లు పడాలంటే చాలా కష్టం. ఆల్మోస్ట్ 44,400-43,500 ఆల్మోస్ట్ ఒక 1000 పాయింట్లు ఉంది. పడ్డానికి 1000 పాయింట్లు ఉంది కాబట్టి ఇంక మళ్ళీ అది వచ్చి ర్యాలీ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి ఫాల్‌ని అయితే ఎక్స్‌పెక్ట్ చేయడానికైతే లేదు. చూద్దాం. మనకైతే బయింగ్ లెవెల్స్ అయితే ఈ లెవెల్స్ అయితే ఉన్నాయి కదా! 44,150 తర్వాత వచ్చేసి 44,200 లెవెల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. చూద్దాం గ్యాప్స్ అయితే కవర్ చేస్తుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ ఆల్ గ్యాప్స్ అయితే కవర్ చేస్తాయి. డౌన్ సైడ్ ర్యాలీ చేస్తదా లేదా? మనం లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాంగా. ఈ ట్రెండ్ లైన్ దగ్గర అనేది ఏ విధంగా అనేది చేస్తదనేది చాలా చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. ఓకేనా? ఇది కూడా మనమైతే డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు సెన్సెక్స్ చెప్పాగా. సెన్సెక్స్ కూడా డౌన్ సైడ్. కానీ డౌన్ సైడ్ అయితే అంత ఎక్కువ ర్యాలీ చేయడానికైతే లేదు. 0-0 కాల్ బయింగ్ సైడ్ అయినా, సెల్లింగ్ సైడ్ అయినా ప్లాన్ అయితే చేద్దాం. ట్రెండ్ లైన్స్ ఎక్కడొస్తే అక్కడ తీసుకుందాం. 2 తర్వాత అయితే మనం 0-0 కాల్ అయితే ప్లాన్ చేస్తాం. లేదంటే 2:00 నియర్ బై అయితే ప్లాన్ అయితే చేస్తాం. టెలిగ్రామ్‌లో అయితే అప్డేట్ ఇస్తా. ఎవరైనా టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ కండి. ఇక్కడ లైక్ చేయకపోతే లైక్ చేయండి. తప్పకుండా మీకు మరిన్ని వీడియోస్ అయితే అప్డేట్ అయితే చేస్తుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్‌లో అయితే కలుద్దాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. రేపు ట్రెండ్ డౌన్ ట్రెండా కాదా అనేది కన్ఫర్మేషన్ అయితే చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే 1000 పాయింట్లు అయితే పడడానికైతే అంత లేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ 500 పాయింట్లయినా 500 పాయింట్లు పడుతుంది గానీ అంతకన్నా అయితే లేదు. ట్రెండ్ అయితే అంత స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అయితే చేయడానికైతే బ్యాంక్ నిఫ్టీ అయితే లేదు. నిఫ్టీ అయితే ఉంది. ఆ నిఫ్టీ మనకి పర్ఫార్మెన్స్ గ్యాప్ అప్ అవుతుందా? గ్యాప్ డౌన్ అవుతుందా? అనేది చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. కాబట్టి మనమైతే డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం. మార్కెటు బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసే అవకాశం ఉంది. నిఫ్టీ అయితే కొద్దిగా ర్యాలీ చేసే అవకాశం ఉంది. 19,230 లెవెల్ బ్రేక్ చేస్తదా లేదా అనే క్వెషన్స్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మళ్ళీ. జై హింద్, జై భారత్. 0-0 కాల్ టెలిగ్రామ్‌లో జాయిన్ అయిపోతే జాయిన్ కండి.